హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఐపి ఫామ్. అవి వచ్చేసి బొప్పాయి ముక్కలు, బొప్పాస్కాయ ఉదయాన్నే ఫీడ్ కింద చెక్కు తీసి నీట్గా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి, అవి చిన్న పిల్లలు కాబట్టి పెద్ద పెద్ద ముక్కలు పొడుచుకొని తినలేమని అట్లా చిన్న చిన్న ముక్కలు అయితే ఆ విధంగా కట్ చేసి ప్లేట్లో వేసి పెడతామన్నమాట. బాగా ఇష్టంగా తింటున్నాయి చూసారా. కోడి పిల్లలు కూడా మంచి గ్రోత్ వస్తాయి, యాక్టివ్గా ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది అన్నమాట బొప్పాయిలో. మనమైతే కోళ్ళకి కానీ కోడి పిల్లలకు కానీ అలాంటి ఫుడ్ అయితే ఇస్తామన్నమాట. అట్లాగే పెట్టలకి పుంజుకి ఆ విధమైన ఆకుకూర కట్ చేసి సన్నగా తరిగి మన న్యాచురల్గా ఇంట్లో పండించిన పాలకూర అన్నమాట. ఆ పాలకూరని కోసి కడిగి నీట్గా కట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసేసి ఆ విధంగా పెట్టలకి పుంజుకి ఉదయాన్నే ఫీడ్ కింద ఇవ్వాలి. ఆ విధంగా ఫీడ్ తీసుకుంటాయి పొద్దున ఉదయాన్నే. మధ్యాహ్నం టైంలో వడ్లయితే పెడతామన్నమాట. అట్లా నీట్గా ఉదయం పూట ఆకుకూర ఇచ్చుకోవటం వల్ల మంచి గుడ్డు క్వాలిటీగా మంచి గుడ్డు వస్తుంది. చూడండి ఎంత ఇష్టంగా తింటున్నాయో కోళ్ళు. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే స్క్రీన్ మీద నెంబర్ పెడతాం. కోడి పిల్లలు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మన అబ్రాస్ అన్నమాట. అది సజ్జు మీద పడింది, బాగా సజ్జు మీద ఉంది. ఆకుకూర ఫుడ్ నీట్గా తీసుకుంటుంది. సీతువా పుంజు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.